హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే సండే రోజుదండి. ఇంకా సండే రోజు అయితే ఇంకా సండే అంటేనే హాలిడే కదండి. ఇంకా లేట్గా అయితే లెగిసాము. ఇంకా లెగిసలకి 8 అయితే అయిపోయింది. ఇంకా టీతో అయితే స్టార్ట్ చేస్తాను నేను. సండే అని లేదు, మండే అని లేదు, ఏ డే అయినా కానీ నేను ఫస్ట్ చేసే పనే నిద్ర లేవగానే ఇదేనండి. ఫస్ట్ టీ తాగిన తర్వాత ఏ పనైనా చేస్తాను, తర్వాతే ఏదైనా. లేదంటే అస్సలు నాకు పని చెయ్యాలన్నా కానీ ఇంట్రెస్ట్ రాదు. అందుకోసమే ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగేసానండి. ఇంకా శనివారం రోజు అయితే ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా శనివారం అంటే బద్ధకం వచ్చింది నాకు చాలా. రేపు సండేనే కదా చేసుకోవచ్చులే అని ఇంకా ఆ రోజు ఉతికిన బట్టలు అయితే తీసుకొచ్చి చైర్లో వేసాను, కానీ మడత పెట్టలేదు. ఇంకా అవన్నీ అయితే బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇంకా నీట్గా అయితే ఇల్లంతా ఇంకా సర్దుకొని అదే పక్క బట్టలన్నీ తీసేసి ఇంక ఇల్లంతా అయితే ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను. బట్టలన్నీ మడతేసాను, ఇంక ఇల్లు కూడా అయితే ఊడ్చేసాను. ఇంకా ఈ సండే అయితే మేమైతే ఇంకా చర్చికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా 8ంటికి అయితే లెగిసాను. ఇంకా శనివారం నైటే పప్పు అయితే నానబెట్టాను ఉదయాన్నే టిఫిన్కి గారెలు వేద్దామని. కానీ 8ంటికి లెగిసాము. ఇంకా అది పిండి పట్టేసి ఇంకెప్పుడు చేయాలి, ఇంకా టిఫిన్ కూడా అయితే ఏం చేయలేదు. ఇంక ఇక్కడ అంతా ఇల్లంతా ఊడ్చేయడం అయిపోయింది. ఇంకా బయట కూడా అయితే ఊడ్చేసాను. ఇంకా నీళ్ళతో అయితే కడిగేసాను గుమ్మం ముందు కూడాను. ఇంకా చెప్పాను కదండి, టిఫిన్ అంతా ఏం చేయలేదు. ఇంక ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అన్నం అయితే తినేసి వెళ్ళిపోదామని ఇంకా చర్చికి వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాం. పిల్లల్ని అయితే ముందులే రెడీ చేశానులేండి, తర్వాత నేనైతే రెడీ అయ్యాను. మా పిల్లని ఎంత పొద్దున్నే రెడీ చేశాను, కానీ రెడీ చేసిన కొంతసేపు కూడా శుభ్రంగా ఉండదు. మళ్ళీ మట్టిలోకి వెళ్ళి ఆడుకుంటూ మళ్ళీ ఇంకా కొంచెం మొహం అంతా జిడ్డుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మొహం కడిగేసి కొంచెం పౌడర్ అయితే పూసేసి తలదు వేసి అయితే బొట్టు పెడుతున్నాను. ఇంక ఇక్కడ అదే అంటున్నాను, ఎంత నీట్గా నిన్ను శుభ్రం చేసినా కానీ ఉండవు అనేసి. ఇంకా మేమైతే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాము. ఇంక ఇక్కడ ఇంక మా వాడిని కూడా అంతేనండి, ఎంత శుభ్రం చేసినా కానీ అస్సలు అంత ఉన్నా కానీ మా వాడు శుభ్రంగా ఉండడు. ఎలా పడితే అలానే ఉంటూ ఉంటాడు. నేను ఇంకెప్పుడు అరుస్తూనే ఉంటాను. ఇంక మేమైతే చర్చికి అయితే వచ్చేస్తాము. మేమైతే కల్వర్ టెంపుల్కి అయితే వెళ్తామండి. ఎప్పుడు ప్రతి సండే అయితే ఏమి వెళ్ళంలేండి, ఇంకా కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాము. నెలలో 1-2 సార్లు అన్నట్టుగా. అంటే మా దగ్గర నుంచి చాలా లాంగు ఈ కల్వర్ టెంపుల్ అనేది, అందుకని కుదిరినప్పుడు అయితే వెళ్తూ ఉంటాము. ఇప్పటికీ మేము రాక ఈ కల్వర్ టెంపుల్కి వెళ్ళక ఒక 2-3 నెలలు అయితే అయిపోతుంది. అప్పటికే చాలా మార్పు అయితే ఉంది, చాలా చేంజెస్ అయితే చేశారు. చర్చిలో అయితే చాలా బాగుంది, అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా అన్నీ అయితే మారిపోయాయి. మేము వెళ్ళలకే అప్పటికి స్టార్ట్ అయిపోయింది ప్రేయర్ అయితే. అప్పటికి స్టార్ట్ అయ్యి ఒక 1/2 అవర్ అట్లాగైతే అయిపోతుంది. చెప్పాను కదండి, చాలా దూరం కదా, రావడానికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా ప్రేయర్ అయితే చూసేసుకున్నాము. అక్కడే ఇంకా లంచ్ కూడా అయితే తినేసాం మధ్యాహ్నము. ఇంకా బయటికి రాగానే క్లైమేట్ మొత్తం చాలా మారిపోయింది, మబ్బు పట్టేసి బాగా వర్షం పడేట్టుగా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. మేము కూడా అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంక ఇక్కడ అక్కడ గులాబీ మొక్కలు చాలా ఉన్నాయి, అందరు కోసుకుంటున్నారు. మేమే కోసుకోలేదు. అక్కడి నుంచి మా పాప అయితే రానంటుంది. అసలు కాళ్ళు చేతులు ఒక్క చాట ఉండవు. మా అమ్మాయికి మాత్రం చూస్తారు కదండి, ఎట్లా చెంగుని ఎగురుకుంటూ నడుచుకుంటూ ఉంటుంది. చెప్పులు వేసుకోమన్నా వేసుకోదు. అస్సలు అలవాటు లేని పని మా అమ్మాయికి చెప్పులు వేసుకోవడం మాత్రం. ఇదంతా ఇంతకుముందు ఇలాగ ఉండేది కాదండి, ఇప్పుడైతే చాలా మార్చేశారు. ఇంకా అటు నుంచి అటు అక్కడికి మా అక్క వాళ్ళ ఇల్లు దగ్గర, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడ నుంచి కూడా ఇంకా 7:30కి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఒక గంట అరగంట ఉన్నాంలేండి మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా ఉండేసి ఇంకా బయలుదేరిపోయాము. చినుకులు పడుతూనే ఉన్నాయి, ఇంకా అట్లానే వచ్చేసాము. ఇంకా ఉంటే వర్షం ఎక్కువ అవుతుందిలే, తగ్గదులే అనేసి అయితే ఇంక ఇంటికి వచ్చేళ్ళకే 7:30 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే మళ్ళీ సండే కదా, మా దగ్గర అయితే మార్కెట్ ఉంటుందండి సండే రోజు. ఇంకా వచ్చిన వెంటనే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ అయితే తెచ్చేసుకున్నాము. కూరగాయలు తెస్తూనే ఇంకా చికెన్ కూడా అయితే తెచ్చుకున్నామండి. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇంకా కూరగాయల తర్వాత అయితే సర్దొచ్చులే అనేసి ఇంకా అవి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా పిల్లలు పడుకుంటారు, ఇప్పటికే టైం చాలా అయిపోయింది అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ ఇంకా
సోమవారం నుంచి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదండి, అందుకని ఇంకా పడుకుండిపోతారు. ఫస్ట్ అయితే వంట చేసేసి వాళ్ళకి తినిపించేస్తే తర్వాత నా పనులు చేసుకోవచ్చులే అని ఇంక ఇక్కడైతే వంట చేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను లేండి, త్వరగా అయిపోవాలని. సండే అన్న మాటే కానీ చాలా బిజీగా అయితే గడిచిపోయింది మాకు. అనుకుంటాం సండే వస్తుంది కదా అనేసి, కానీ సండేనే చాలా పనులు ఎక్కువగా ఉంటాయండి, చాలా బిజీగా అయితే ఉంటాము. ఇంకా మామూలు డేస్లో అయితే అదే సోమవారం అట్లాగైతే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఏం పనులు ఉండవు. కానీ ఆదివారమే చాలా పనులు ఉంటాయి కదండి, ఇది నిజమా కాదా చెప్పండి. ఇంక ఇక్కడ చికెన్ అయితే ఇంకా అన్నీ ఒకసారి అయితే వేసేసి పెట్టేశాను. ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అంతా వేసేసి కలిపేసి అయితే మూత పెట్టేసి ఇంకా ఆఫ్లో అయితే పెట్టేశాను. ఇంకా చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక వైపు అయితే రైస్ కూడా అయితే పెట్టేశానులేండి. ఇంకా చెప్పాను కదండి ఫస్ట్లో అయితే శనివారం నైట్ అయితే పప్పు నానబెట్టాను. ఆదివారం పొద్దునకి గారెలు వేసుకుందాము అనేసి ఇంకా లేట్గా లెగవడం వల్ల ఇంకా చర్చికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా పప్పు అయితే ఇంకా పిండి పట్టలేదు, గారెలు కూడా వేసుకోలేదు. కానీ ఎందుకనోనండి ఇవైతే స్మెల్ వస్తున్నాయి, అది ఒక రకమైన వాసన వస్తున్నాయి మురిగిపోయినట్లుగా అలాగా. కానీ పడేయలేము కదండి, ఒకటికి 10 సార్లు కడిగానండి, అయినా కానీ కొంచెం లైట్గా వస్తూనే ఉంది. ఇంకా సర్లే ఇంకా పిండి అయితే పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా పొద్దునకైనా వేసుకోవచ్చు గారెలు అనేసి అయితే ఇంకా పిండి అయితే పట్టేస్తున్నానండి. ఇక్కడ పిండి పట్టేసాను కానీ అదే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే కూడా ఇంకా గారెలు వేసాను కానీ ఆయిల్ అయితే ఎంతగా పీల్చిందోనండి. 1/2 kg ఆయిల్ వేస్తే 1/4 kgకి వచ్చినంతగా. ఇంకా అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఎంత ఆయిల్ లాగేసిందో. మరి ఎందుకనో 2 రోజులు నానబెట్టడం వల్ల ఏమో కానివ్వండి, కానీ చాలా ఆయిల్ అయితే లాగేస్తుంది. ఇంకా కొంచెం అయితే పిండి వేసాను, ఇంకా ఆపేసాను, చాలా ఆయిల్ అయితే లాగేస్తుంది అనేసి. ఇంకా తర్వాత రోజుకైతే ఇంకా కొంచెం బియ్యం నానబెట్టేసి ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాను ఆ పిండితో అయితే. ఇంకా అట్లాగైతే అయిపోయింది. ఒకటి అనుకొని చేస్తే ఇంకొకటి అయిపోయింది అక్కడ. ఇంక ఇక్కడ చికెన్ కర్రీలోకి అయితే ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అన్నీ అయితే ఒక చోటకైతే పెట్టేసుకుంటున్నాము వడ్డించుకోవడానికి. ఇంకా మేము అందరం ఇంట్లో ఉన్నామంటే అందరం ఒకసారి కూర్చొని తింటాంలేండి, అంటే ఒకళ్ళు ఒకసారి అట్లా కాకుండా అందరం ఒకేసారి తింటాము. అది టిఫిన్ అయినా కానీ అన్నమైనా ఏదైనా. ఇంకా ఉదయం వండిన అన్నం కూడా కొంచెం ఉంటే ఇప్పుడు వండిన అన్నంలో కూడా అది పైన పెట్టేశాను, వేడి అవుతుంది కదా అని. ఇంకా అప్పుడప్పటికి వేడిగా అయితే అన్నం వండేసుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసుకొని ఇంకా కడుపు నిండుగా అయితే తింటున్నాము. ఇంకెక్కడ వీళ్ళ గోల వీళ్ళదే ఉంటుంది. ఇక్కడైతే అందరం వడ్డించేసుకున్నాము. అందరం టీవీ చూస్తూ అయితే ఇంకా తినేసాము. ఇంకా చెప్పాను కదండి, ఇంకా కూరగాయలు తెచ్చాను కానీ సర్దలేదు అనేసి ఇంకా పిల్లలకి అయితే పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇప్పుడైతే కూరగాయలు అయితే సర్దేసుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్నానులేండి. ఇవి మార్కెట్లో 15 రూపాయలకి ఒకటి అనేసి తీసుకున్నాను. ఇద్దరికి 2 తీసుకున్నాను, ఇద్దరికి ఒకలాంటివి అయితే తీసుకున్నానులేండి. ఇంకా కూరగాయలు మాత్రం రేట్లు మామూలుగా లేవండి అస్సలు. ఇంకా ఉల్లిపాయలు కూడా చాలా రేటు ఉన్నాయి. 100కి 3 కిలోలు అయితే వచ్చాయి, అవి చిన్నగానే ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాము. ఇంకా టమాటాలు అయితే ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదండి, 70 రూపాయలు 80 రూపాయలు అయితే ఉన్నాయి. ఇంకా దొండకాయ తీసుకున్నాను. దొండకాయ మాత్రం 1/2 కిలో 30 రూపీస్. ఇంకా నిమ్మకాయలు మాత్రం 20 రూపాయలు. ఇంకా బెండకాయలు అయితే అసలు 1/2 కిలోనే అది 1/2 కిలోనే 60 రూపాయలండి, అంత రేటు ఉన్నాయి అసలు బెండకాయలు మాత్రం. ఇంకా ఆలుగడ్డలు అయితే ఇంకా కేజీ 30 రూపాయలు. ఇంకా ఒక సొరకాయ అయితే తీసుకున్నాను, అది ఒక 20 రూపాయలు. ఇంకా మిరపకాయలు అయితే కేజీ 120 రూపాయలు ఉన్నాయండి. నేనైతే ఒక 1/4 కిలో అయితే తీసుకున్నాను. మనకి ఉన్నా లేకపోయినా టమోటాలు పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీగా ఉండాలి కదా.
ఇంకా వర్షం పడుతుంది అన్నాను కదా, అవన్నీ తడిచిపోయాయి అనేసి ఆరబెట్టేస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.